రోజు రోజుకు ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి అసలు పాలకుల్లో లేకుండా పోతూ ఉంది. కనీసం నైతికతతో కూడినటువంటి పాలన అందించడం, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడం ఇవన్నీ బూతు పదాలుగా మారిపోతూ ఉన్నాయి. అసలు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను పరిగణలోకి తీసుకోవాలి అని, ప్రతిపక్ష పార్టీలను పరిగణలోకి తీసుకోవాలని, అసలు వాళ్ళను మనుషులుగా గుర్తించాలి అన్నా కూడా కొందరు దానికి కూడా సిద్ధపడటం లేదు. అందుకని పదే పదే సైకోలు అంటూ ఉంటారు, పదే పదే శాడిస్ట్లు అంటూ ఉంటారు. వాళ్ళ పేర్లను ప్రస్తావించకుండా కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అండ్ తాజాగా కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్త నియామకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో కూడిన 4 సభ్యుల ప్యానెల్ ఒక నిర్ణయం తీసుకొని, చంద్రబాబు గారికి ఇంతకుముందు తాను జైల్లో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జి గారిని, అప్పుడే హైకోర్టు జడ్జి ఇప్పుడు రిటైర్ అయ్యారు, తనను లోకాయుక్తగా నియమించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ మేరకు ముందుకు వెళ్తున్న దాని మీద ఒక డిఫరెంట్ చర్చ జరుగుతుంది. అండ్ అదే సమయంలోనే తన నియామకానికి సంబంధించి వీళ్ళు నియమించుకున్న ప్యానెల్ ఏదైతే ఉందో, లోకాయుక్త నియామకానికి సంబంధించిన ప్యానెల్, ఆ ప్యానెల్ ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు లోకాయుక్త నియామకం జరగాలంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒపీనియన్ కంపల్సరీ చేసిండు ఆయన అప్పుడు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు లోకాయుక్త నియామకానికి సంబంధించి ఒక ప్యానెల్ ఏదైతే ఉందో దానికి ఒక సవరణ చేశారు. సవరణ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను నియామకం చేయాలంటే ప్యానెల్ ఎవరెవరు ఉండాలి? ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, శాసనసభ స్పీకరు, శాసన మండలి చైర్మన్, హోంమంత్రి, 5 మంది ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళు సమావేశమైంది ప్యానెల్ ఎవరెవరితో ఫామ్ చేశారు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్. అంటే ప్రతిపక్ష నేతను పరిగణలోకే తీసుకోలేదు. ఇక్కడ ప్రతిపక్ష నేత అంటే హోదా లేదు కదా అంటారేమో కొందరు దేడిది మాకులు. హోదా అనేది అసెంబ్లీలో అక్కడ టైం కేటాయించడం కోసం ఇచ్చేది బాబు, అదొక డిఫరెంట్. ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడే ఉండాలని ఏం లేదు. ఆ వైసీపీకి సంబంధించి ఎవరో ఒకరిని ఏదో ఒక ఎమ్మెల్యేనని ఇందులో చేర్చొచ్చు ఈ ప్యానెల్లో, ముఖ్యమంత్రి గారికి తోచిన వాళ్ళను. మరి అసలు ప్రతిపక్ష ప్రమేయం లేకుండా, ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోకుండా లోకాయుక్త నియామకాన్ని చేస్తే ఏం విలువ ఉంటుంది దానికి? అసలు లోకాయుక్త అంటే చాలా కీలకమైన పోస్టు, కీలకమైన స్వతంత్ర సంస్థ అది. అవినీతి మీద, ఆక్రమణల మీద, దురాఘాతాల మీద అది ఒక సివిల్ కోర్టులాగా పనిచేస్తుంది. మరి అటువంటి నియామకాన్ని ప్రతిపక్ష విపక్ష పార్టీలను పరిగణలోకి తీసుకోకపోతే అసెంబ్లీలో పాలకపక్షంగా ఉండేది ఒక వైసీపీనే కదా. ఇందులో ప్యానెల్ ఉండాలంటే ప్రతిపక్ష నేతను హోదా అని అట్లేం అవసరం లేదు, అయినా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు నియామకం చేసిన దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? మనకు కావాల్సిన వాళ్ళని మనం నియమించుకునేటట్లు, అంటే అది ఒక నామినేటెడ్ పోస్టు లాగా చేసేస్తే లోకాయుక్తను, దానికి ఇంక ఏం విలువ ఉంటుంది, ఏం వాల్యూ ఉంటుంది? ముఖ్యమంత్రి గారు అంటే హోమ్ మినిస్టర్ గారు, శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, వీళ్ళే ఇంక నియమించింది. గవర్నర్కి సిఫారసు చేస్తారు, ఇంక వాళ్ళు ఆమోదించేస్తారు. అరే పక్కన ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఈవెన్ తెలంగాణలో కూడా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, అక్కడ లోకాయుక్త నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉంటారు, ప్రతిపక్ష నేత శాసనసభలో ప్రతిపక్ష నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత, శాసనసభ స్పీకరు, శాసన మండలి చైర్మన్ అందరూ ఉంటారు అక్కడ కూడా. కర్ణాటక లాంటి చోట్లయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉంటారు. ఏంటి మరి ఇటువంటి నియామకాలు ఎట్లా ఇవి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయని చెప్పి మనం భావించాలి? చివరికి ఏ వ్యవస్థకు కూడా స్వతంత్రత లేకుండా అన్ని నామినేటెడ్ పోస్టులాగా చేసేసుకుంటూ వెళ్తే మనం మాట్లాడుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు. ఎందుకు ఇలా చేస్తారో పాలకులు నిజంగా అర్థం కాదు.